పెట్టాం. ఇలా దొంగ ఓట్లు వేస్తున్నారు, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా 5 నిమిషాలు తక్కువ 4 గంటలు జరిగిన అధికార పార్టీ వాళ్ళనేమో వందల సంఖ్యలో అలౌ చేసి, ఇప్పుడు మామూలుగా ఒక కొంతమంది కదా ఉండాల్సింది ఆ టెంట్లో. అదే మన తాలూకా వాళ్ళ దగ్గరేమో 10 మంది 20 మంది ఉంటే ఆ టెంట్లు కూడా తీయించినట్టు. సో అందుకని నాకు చెప్తే నేను వెళ్ళాను మంగళగిరి. నేను వెళ్ళేసరికి అక్కడ 100-150 మంది ఒకే చోట ఉన్నారు. అందుకని అక్కడ వెళ్ళినప్పుడు అట్లా డ్రైవరు మా అబ్బాయి అక్కడ ఉంటే వాళ్ళు దాడిలాగా వచ్చారనమాట. అది జరిగింది. ఆ తర్వాత మనం ఎస్పీకి చెప్పాం. ఆ టెంట్లన్నీ ఎస్పీ వచ్చాడు అక్కడ, నేను లేనప్పుడు వచ్చి ఆ టెంట్లన్నీ కూడా తీయించేసి. నమస్కారం. ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లా కేసులు అదే నేను ఉదయం నుంచి మీకు తెలియచేద్దామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ పోలింగ్కు సంబంధించి ఓపిక్గా ఈ పోలింగ్లో పాల్గొన్న 2 ఉమ్మడి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఒక భాగం. ఇటువంటిది ఏది జరిగినా ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచే విధంగా ఉండాల్సిన అవసరం. అలానే ఈ ఎన్నికల్లో గత 2 నెలలుగా పీడీఎఫ్ అభ్యర్థి అయిన నా గెలుపు కోసం అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు, ఇతర సంఘాల కార్యకర్తలు వందలాది మంది కృషి చేశారు 2 ఉమ్మడి జిల్లాల్లో. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో అధికార పార్టీ ఓటమి భయంతో మరి అనేక అక్రమాలకు తెరలేపింది, అనేక అక్రమాలకు కూడా పాల్పడింది. 3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 2 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల మా పోలింగ్ ఏజెంట్లని పోలింగ్ బూతుల నుంచి బయటికి పంపివేయటం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే వెల్దుర్తి పోలింగ్ బూత్లో అసలు మా ఏజెంట్నే అనుమతించలేదు. అట్లాగే దుర్గి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ని బయటికి పంపేశారు. అలాగే బెల్లంకొండ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ మీద అరెస్ట్ చేసి పోలీస్ కేసు తీసుకెళ్ళడమే కాకుండా మళ్ళీ ఎదురు కేసు పెట్టారు. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో మా పీడీఎఫ్కి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లని లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రెండో అంశం, అధికార పక్ష ప్రతినిధులు ముఖ్యంగా శాసనసభ్యులు ఇష్టానుసారం 2 జిల్లాల్లో కూడా, ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో ఈ 3 చోట్ల కూడా ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు మరి బూతుల్లో ప్రవేశించి, న్యాయంగా బూతుల్లోకి వెళ్ళడానికి హక్కు లేదు. బూతుల్లోకి వెళ్ళగలిగేది అభ్యర్థులు వెళ్ళాలి, లేకపోతే అభ్యర్థుల తరఫున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ అని ఉంటారు, వాళ్ళకు ఉంటుంది తప్పితే హక్కు శాసనసభ్యులకు ఉండదు. అనేక మంది శాసనసభ్యులు బూతుల్లో ప్రవేశించారు. అందువల్ల ఇది కూడా సరైంది కాదు, అక్రమమైన పద్ధతి అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక 3వ అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అధికార పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా దొంగ ఓట్లు వేయటానికి పథకాన్ని రూపొందించి, ఆ క్రమంలోనే మరి తెనాలి ప్రాంతం, తెనాలిలో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో కానీ, అట్లాగే అమరావతిలో కానీ, అట్లా పెదకూరపాడులో కానీ, ఇంకా పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ దొంగ ఓట్లకి తెరలేపారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, సాధారణంగా ఈ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక 60% పోలింగ్ కావడం అనేది చాలా సహజమైన విషయం. ఇప్పుడు కూడా యావరేజ్న నేను అనుకోవటం ఒక 65% అయ్యి ఉంటుంది. అది ఇంకా పూర్తి వివరాలు కాసేపటికి కానీ రావు. కానీ మీరు వివరాలు వచ్చాక చూడండి, పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో దాదాపు 90% పోలింగ్ కనపడదు. 90% అసాధ్యమైనటువంటి విషయం. మీరు చూస్తారు, జనరల్ ఎలక్షన్స్లోనే 90% జరగదు, అక్కడ 65%, 70% జరుగుతుంది. అలాంటిది
పల్నాడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని బూతుల్లో 90% పోలింగ్ కనపడుతుంది. ఇవన్నీ కూడా అక్రమంగా వేసినటువంటి ఓట్లే, దొంగతనంగా వేసినటువంటి ఓట్లే. కాబట్టి ఈ రేపు ఆ పోలింగ్ బూత్ వివరాలు, ఏ బూత్లో ఎన్ని పోలైనవి అని వచ్చిన తర్వాత మేము ఈ 90% దాటి ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి అవసరమైతే అక్కడ రీపోలింగ్ పెట్టమని కూడా ఎలక్షన్ కమిషన్ కోరాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అలాగే అనేక చోట్ల మా పీడిఎఫ్కి సంబంధించినటువంటి నాయకుల్ని బయటికి లాగేయటం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం పెద్ద ఎత్తున జరిగింది. ఉదాహరణకి చిలకలూరుపేటలో ఆర్వీఎస్ హై స్కూల్లో అక్కడ మా రైతు సంఘం నాయకుడు రాధాకృష్ణమూర్తిని ఆయన బయటికి లాగి పారేశారు. ఇట్లాంటి అక్రమాలు ఈ ఎన్నికల్లో అనేకమైన చోటు చేసుకున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? పోటీ పడతాం, ఓటర్లకి మనం ఛాయిస్ ఇవ్వాలి, ఓటర్లు నిర్ణయించుకోవాలి వాళ్ళకి ఎవరు కావాలనేది. గెలుపోవటంలో ఎవరికైనా సహజమైనటువంటి విషయం. కానీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షం పూర్తిగా అక్రమాలకి పాల్పడింది ఈ 3-4 పద్ధతుల్లో. అందువల్ల మేము ఈ అక్రమాలను ఖండిస్తూ ఖచ్చితంగా వీటిలో పూర్తి వివరాలు వచ్చిన తర్వాత కొన్నిటిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంత అక్రమాల పర్వం జరిగినప్పటికీ చాలామంది ఓటర్లు నిర్భయంగా వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వాళ్ళు ఓట్ చేశారు. వాళ్ళల్లో ఎక్కువ మంది నాకే ఓట్ చేసి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు బాపట్ల ఎలక్షన్ అయిపోయిందని ఏజెంట్ బయటికి తీసుకొచ్చి సర్ప్లేస్ను వాళ్ళు రిగ్గింగ్ చేశారు. అదే ఆ వార్తలు అన్నీ ఇంకా పూర్తి సమగ్ర వివరాలు రావాలి. ఇంకా కొన్ని చోట్ల కూడా అలా జరిగినట్టు మాకు సమాచారం. ఇప్పుడు రమేష్ గారు ఆయన అడ్వకేటు, నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్, ఫిర్యాదులు మన రిప్రజెంటేషన్లో పొద్దుటి నుంచి ఎస్పీ గారికి కానీ లేకపోతే ఆర్ఓ గారు అంటే మన జిల్లా కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్ గారు, పల్నాడు జిల్లా కలెక్టర్కి, అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా రమేష్ గారే చేశారు. వారు మాట్లాడుతారు.